నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ సంచలన ఆరోపణలు చేస్తుంది. ఇప్పటికే ఈ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఈడీ నోటీసులు జారీ చేసింది. వారిని పేర్లను చార్జ్ షీట్ లో పేర్కొంది. మొదటి నిందితురాలుగా సోనియా గాంధీ, రెండవ నిందితుడుగా రాహుల్ గాంధీని పేర్కొంది. ఇప్పుడు తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పేరును కూడా ఈడీ తన చార్జ్ షీట్ లో పేర్కొంది. ముఖ్యంగా పిసిసి పదవి చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కోసం పనిచేస్తే పదవులు ఇస్తామంటూ దానికోసము నిధులు సేకరించాలి, నిధులు ఇవ్వాలంటూ యంగ్ ఇండియా సంస్థకు నిధులు ఇవ్వాలంటూ ఆయన ప్రలోభాలు పెట్టారు. అందులో భాగంగానే యంగ్ ఇండియా సంస్థకు భారీగా నిధులు చేకూర్చారంటూ ప్రధానంగా ఈడీ తన ఛార్జ్ షీట్ లో పేర్కొంది. అనేక అంశాలను కూడా ప్రస్తావించింది. దీనిలో ప్రధానంగా పవన్ బల్సర్ పేరు, అదేవిధంగా చనిపోయిన అహ్మద్ పటేల్ పేరు కూడా ప్రస్తావించింది. అందులో రేవంత్ రెడ్డి పేరు కూడా ప్రస్తావించింది. వీళ్ళు ముగ్గురు కావాలని యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు ఏదైతే డబ్బులు సమకూర్చే విధంగా ప్రలోభాలు పెట్టి పదవులు ఇస్తామంటూ వాళ్ళతో నుంచి డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తా ఉన్నాయి. సో ఈడీ తన ఛార్జ్ షీట్ లో రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించింది. చాలా మందిని ఎంక్వైరీ చేసిన తర్వాతనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించింది. ఆయన పిసిసిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీలో పదవులు కావాలంటే ఈ సంస్థకు నిధులు ఇవ్వాలంటూ ఆయన ప్రలోభాలకు పెట్టారంటూ ఈడీ ప్రస్తావించింది. దాదాపు 2000 కోట్లకు పైగా ఈ అక్రమ లావాదేవీలు జరిపాయంటూ ఈడీ తన ఛార్జ్ షీట్ లో పెట్టుకుంది. ఇప్పటికే ఈడీ ఢిల్లీ హైకోర్టులో దీనిపైన కేసు కూడా నడుస్తుంది. మొదటి నిందితురాలుగా సోనియా గాంధీ, అదేవిధంగా రెండో నిందితుడుగా రాహుల్ గాంధీ పేరు కూడా ప్రస్తావించింది. యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించిన సంస్థ దాదాపు 92 కోట్లకు సంబంధించిన ఆస్తులు కేవలం 40 లక్షలకే కొనుగోలు చేశారు. దాని తర్వాత దాని నుంచి చాలా వరకు లబ్ధి పొందారు. దాదాపు 2000 కోట్ల వరకు లబ్ధి పొందారంటూ రాహుల్ గాంధీ పైన, సోనియా గాంధీ పైన ఆరోపణలు ఎదుర్కొన్నాయి. సో దీనికి నిధులు కేటాయించిన ప్రముఖుల పైన కూడా ఈడీ తన ఛార్జ్ షీట్ లో పేర్కొన్నది. గతంలో ఏదైతే కాంగ్రెస్ తరఫు నుంచే తెలంగాణ గానీ, అటు ఆంధ్రప్రదేశ్ గానీ వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్య నేతలను కూడా ఈడీ పిలిచి విచారించింది. సో 2023లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కూడా ఈడీ కార్యాలయానికి పిలిచి ఏదైతే నేషనల్ హెరాల్డ్ కేసులో వారిని ప్రస్తావించింది. వాళ్ళకి సంబంధించిన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసింది. సో చాలా రోజులుగా ఈ కేసు నడుస్తా ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించడం కాస్త చర్చనీయాంశంగా మారింది. సో ఈ ఒక పక్క తెలంగాణలో అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ 3 పార్టీలు ప్రధానంగా ఉన్నాయి. సో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందంటూ అటు బీఆర్ఎస్, బీజేపీ విమర్శలు చేస్తుంటే బీజేపీ కావాలనే కాంగ్రెస్ సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును ప్రస్తావించింది ఈ నేషనల్ హెరాల్డ్ కేసులో అంటూ ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. మరి నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు రావడం ఒక చర్చనీయాంశంగా మారింది. అతను నిజంగానే డబ్బులు తీసుకుని నేషనల్ హెరాల్డ్ యంగ్ ఇండియా కంపెనీకి డబ్బులు ఇచ్చారా, ఇస్తే ఎవరితో తీసుకొని ఎవరికి పదవులు ఇస్తా అన్నారు, పదవులు ఎర చూపి ఎవరితో ఎన్ని డబ్బులు తీసుకున్నారు అనే దాని మాత్రం ఇంకా క్వశ్చన్ మార్కే ఉంది. ఈడీ ఛార్జ్ షీట్ లో మాత్రం కేవలం పేరు ప్రస్తావించారు. సో ఈ పేరు ప్రస్తావన వెనుక అసలు ఏం జరిగింది, వెనుక ఉంటే కారణం ఎందుకు నేషనల్ హెరాల్డ్ కోసం, అదే యంగ్ ఇండియా సంస్థ కోసం ఎన్ని డబ్బులు నిధులు సమకూర్చారనేది మాత్రం ఇంకా ఒక ప్రశ్నగా మారింది. సో ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని కూడా ఈడీ అధికారులు పిలిచి విచారించే అవకాశం ఉంది. ఎందుకంటే ఛార్జ్ షీట్ లో పేరు పెట్టారు కాబట్టి ఖచ్చితంగా ఆయన కూడా పిలిచే అవకాశాలు ఉండదని తెలుస్తా ఉంది. సో ఇప్పటికే ఈ కేసులో ఇటు సోనియా గాంధీ, ఇటు రాహుల్ గాంధీ ఛార్జ్ షీట్ లో పేర్లు వచ్చాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి పేరుకు వచ్చింది కాబట్టి ఇటు రాష్ట్ర కాంగ్రెస్ లో కూడా ఇది ఒక చర్చనీయాంశంగా మారింది. అసలు పిసిసి పదవి ఉన్నప్పుడు పిసిసిలో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎవరి దగ్గర ఎంత డబ్బులు తీసుకొని యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కి ఇచ్చారనేది మాత్రము ఇంకా తెలియజేయలేదు. సో ఈడీ అయితే ఈ కేసును చాలా దూకుడుగా వ్యవహరిస్తూ ఉంది. ఇప్పటికే ఢిల్లీ హైకోర్టులో దీనిపైన వాదనలు కూడా కొనసాగుతున్నాయి. 2000 కోట్లకు పైగా స్కామ్ జరిగింది. దీనివల్ల లబ్ధి చేకూరింది ఓన్లీ రాహుల్ గాంధీకి, సోనియా గాంధీ. ఎందుకంటే వీళ్లకు 73% వాటా ఉంది యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో, అదేవిధంగా నేషనల్ హెరాల్డ్ లో. కాబట్టి సో వీళ్ళే మెజారిటీ వాటాదారులు కాబట్టి వీళ్ళ మీద ఆరోపణలు ప్రధానంగా పేర్కొంది ఈడీ. సో మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి పేరు వచ్చింది. మరి రేవంత్ రెడ్డి దాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు, అసలు రేవంత్ రెడ్డి పిసిసిగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత మేరకు డబ్బులు పదవులు ఇస్తామంటూ యంగ్ ఇండియా సంస్థలో నిధులు ఇచ్చారు అనేది మాత్రం ఇంకా తెలియాల్సిన అవసరం ఉంది.